దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మారు మనసు అనేటువంటి అంశంలో జయించాల్సినటువంటివి మీకు తెలియజేశాను. అందులో 9 చెప్పాను. ఇప్పుడు పోగేసుకునేటువంటివి పాపం అనే దగ్గరకు వచ్చాం. ఈ పాపంలో మనం ఎన్ని పోగేసుకుంటున్నాం అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ నేను చెప్పినటువంటి వాటిలో 12 చెప్పాను మీకు. ఈరోజు 13వది నేను చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రూరులు, అది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే మీరు రాసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఒక్కసారి కాదు, మనం దీనిని నువ్వు 10 సార్లు విన్నా కూడా తప్పు లేదు. మన జీవితాలను మార్చుకోవచ్చు, మన జీవితంలో ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టుకోవచ్చు. మనము పరిశుద్ధులుగా బ్రతకాలి అనుకున్న వారు పదే పదే దేవుని యొక్క వాక్యాన్ని వినడం వల్ల తప్పు లేదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్ర. క్రూరులు, వీళ్ళు ఎలా ఉంటారు, అసలు క్రూరత్వం మనిషిలో ఎలా ఉద్భవిస్తుంది, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉంటాయి, ఈ క్రూరత్వానికి వాళ్ళు ఎలా బానిసలు అవుతున్నారు, ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్ర. అసలు ఈ క్రూరులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనంలో నుండి, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది. ఎక్కడి నుంచి వస్తుందండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా? ఉత్తర దేశము నుండి ఒక జనము వస్తుంది. భూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. ఎక్కడి నుంచి? భూదిగంతాలలో నుండి ఉత్తర దేశం నుంచి ఒక జనం వస్తుంది. అలాగే భూదిగంతములో నుండి మరొక జనం పైకి లేస్తుంది. వారు వింటెను ఈటెను వాడనేర్చిన వారు, వారు వింటిని ఈటెను విల్లు బాణము అలాగే ఈటె అనగా విసురువారై ఉన్నారు. వారు వాడనేర్చిన వారు. అది ఒక క్రూర జనము. ఏం జనం అంటే అది? క్రూర జనము. వారు జాలి లేని వారు. వాళ్ళకి జాలి, దయ, దాక్షణ్యాలు ఉండవు. మన భారతదేశాన్ని మీదకి ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం. దేశం మీదకి వస్తున్నటువంటి ముష్కరులు ఎలా ఉన్నారో, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఏ విధముగా జరుగుతున్నాయో, ఆ యొక్క యుద్ధాల్లో నీ భేదము లేకుండా దేశం మీదకి దేశం, రాష్ట్రం మీదకి రాష్ట్రం, జనం మీదకి జనం ఏ విధంగా లెగుస్తున్నారో, అనేక మంది పసిపిల్లలని కూడా చూడకుండా వారిని ఏ విధముగా చంపుతున్నారో, వృద్ధులని కూడా లేకుండా వాళ్ళని ఏ విధముగా హింసిస్తున్నారో, ఈ యొక్క లోకములో జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క పాపములో ఉన్నటువంటి దానిలో క్రూరత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వారు క్రూరులు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వారు ఉత్తర దేశం నుండి వస్తున్నారు. ఈ రోజున క్రైస్తవ లోకం మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క శ్రమల యొక్క విషయాన్ని నువ్వు చూసినట్లయితే, ఆ యొక్క శ్రమలు ఏ విధముగా ఉన్నాయో ఒక్కసారి గమనించు. ఉత్తర దేశం నుండి వచ్చుచున్నటువంటి వారి ద్వారా ఈ రోజున క్రైస్తవ లోకానికి భయంకరమైనటువంటి విషయాలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఇది గనక గమనించినట్లయితే, ఉత్తర దేశం నుండి వచ్చుచున్న జనము, భూదిగంతాలలో నుండి దిగి లేచి వచ్చే జనము, ఈ యొక్క జనము మహా క్రూరులై ఉన్నారు. వారు వింట నేర్చినటువంటి వారు, ఈట విసరగలిగినటువంటి వారు, వారికి దయాదాక్షిణ్యము లేనటువంటి వారు, వారు ఏమాత్రము కూడా మానవత్వాన్ని మరచిన వారై ఉన్నారు. మానవత్వం అంటే తెలియని వారై ఉన్నారు. మనిషి అంటే దానికి విలువ లేనటువంటి వారై ఉన్నారు. వారు కేవలము మూర్ఖత్వంతో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నారు? వారు జాలి లేని వారు, వారి స్వరము సముద్రపు ఘోష వలె ఉన్నది. వారి స్వరం ఎలా ఉందంటండి? సముద్రపు ఘోష. అది ఎంత ఘోషిస్తుందో సముద్రము, వారు కూడా అంతే. ఆ సముద్రం ఘోషిస్తూ ఉంటే నువ్వు కేకలేసినా ఆ సముద్రం ఘోష, దాని ఘోష దాందే గాని అది మన మాట వినదండి. అలాగే ఆ యొక్క మనుషులు వాళ్ళ భాష వాళ్ళదే, వాళ్ళ మాట వాళ్ళదే గాని వాళ్ళు మన మాట వినేవాళ్ళు కాదు. అలాంటి భయంకరమైనటువంటి మనుషులంట వాళ్ళు.
వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె ఊహ్యము తీరి ఉన్నారు. ఇవాళ ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నావు, నేను పరిశుద్ధురాలని అనుకుంటున్నావు. ఇదిగో ఈ రోజున నేను దేవుని బిడ్డను అనుకుంటున్నావు. దేవుని యొక్క రాజ్యానికి నేను వారసునే అనుకుంటున్నావు. ఇదిగో నేను బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావు. నేను మారు మనసు పొందాను అనుకుంటున్నావు. నేను బల్లలో చేయబెడుతున్నాను అనుకుంటున్నావు. నేను దశంభాగాలు ఇస్తున్నాను అనుకుంటున్నావు. నేను దేవుని యొక్క ఆలయంలో కానుకలు వేస్తున్నాను అనుకుంటున్నావు. నేను ప్రార్థన ఎలుగెత్తి చేస్తున్నాను అనుకుంటున్నావు. ఏమి అనుకున్నా నీలో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ జనము నీ మీదకి వస్తూ ఉన్నారు. వారు వచ్చి నీతో యుద్ధం చేయబోతున్నారు. ఆ యొక్క సమయంలో తట్టుకునే శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందనే నమ్మకం నీకున్నదా? దేవుడు ఆ మాట వింటున్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు అనే ఆలోచన నీకు ఉన్నదా? ప్రియ దేవుని పిల్లలారా, ఏమిటి ఆ క్రూరత్వం? ఎక్కడుందా క్రూరత్వం? ఈ రోజున చూస్తే భార్య మీద భర్తకి క్రూరత్వం కలిగి ఉంటున్నాడు, భర్త మీద భార్య క్రూరత్వం కలిగి ఉంటుంది, పిల్లల మీద తల్లిదండ్రులు క్రూరత్వం కలిగి ఉంటున్నారు, తల్లిదండ్రుల మీద పిల్లలు క్రూరత్వం కలిగి ఉంటున్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఒక్కసారి మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో ఏం జరగబోతుంది? చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారండి. కొంతమంది అంటారు, అయ్యా కడవరి దినాలని ఎప్పటి నుంచో వాక్యం చెబుతున్నారయ్యా, ఆ వాక్యం మేము వింటున్నామయ్యా, ఆ వాక్యం మేము వింటున్నప్పుడు ఇదిగో నా వయసు ఎంత వచ్చింది, ఇంకా కడవరి రాలేదేంటయ్యా అని. మరణం మనిషికి ఎప్పుడు వస్తుందో నీకు తెలుసా? ఆ మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలుసా? మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క మరణం యొక్క విలువను నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆ మనిషి ప్రాణం ఎప్పుడు పోద్దో నీకే తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో కూడా నీకు తెలియదు. వస్తుంది అని అంటున్నాడు, ఆయన ఓపిక పడుతున్నాడు. దానికి కూడా నేను మీకు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు దీని గురించి మనం విందాం. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఒకసారి మాట. 10వ అధ్యాయము 34వ వచనము, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచొద్దు. భూమి మీద నేను సమాధానంతో నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని నేను మీకు చెప్పలేదు. ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు వీరికి వారికి విరోధాన్ని పెట్టడానికి వచ్చాడు. ఎందుకు విరోధం పెడుతున్నాడు? క్రైస్తవ్యంలో కుళ్ళు క్రైస్తవ్యం కనపడుతుంది. ఇక్కడ క్రైస్తవ్యంలో కపట క్రైస్తవ్యం చూపిస్తున్నావు. ఇక్కడ నీలో భక్తి లేదు. నీ భక్తి ఎందుకు పనికి రాదు? ఆ యొక్క భక్తి ఎలా ఉన్నది అనంటే పేరుకు మాత్రమే క్రైస్తవుడుగా ఉన్నావు. నీలో క్రీస్తు తత్వం లేదు. నీవు క్రీస్తు తత్వాన్ని కలిగి లేవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ క్రూరత్వం కలిగిన వాళ్ళను దేవుడు నీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు? నీలో క్రూరత్వం ఉంది కాబట్టి. ఈ క్రూరత్వాన్ని చంపాలంటే మరో క్రూరుడు రావాల్సిందే. దానికే దేవుడు లేవగొడుతున్నాడు. ఈ రోజున మనం అనుకుంటున్నాం దేవుడు నన్ను బాగా ఆశీర్వదిస్తున్నాడు, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, అందుకే దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, లేకపోతే అందుకే నాకు దేవుడు దీవెనలు ఇస్తున్నాడు, అందుకే నేను మేడలు కట్టాను, మిద్దెలు కట్టాను, భోగాలు భాగ్యాలు అన్నీ అనుభవిస్తున్నాను, ఇదంతా నా దేవుని కృప, నా భక్తి అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, నీ ఇంటికి ఎవరైనా వస్తే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వగలిగే ఆ కెపాసిటీ నీకుందా? నీ భార్యను కంట్రోల్లో పెట్టి వచ్చినటువంటి వాళ్ళకి అమ్మాయి వాళ్ళకి మనం సహాయం చేద్దాం, వాళ్ళకి ఏదన్నా భోజనం చేయాలంటే నీ భార్య నీ మాట వింటుందా? ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకో చెప్పనా? నీ భార్య నీ మాట వినదు, నీ పిల్లలు నీ మాట వినరు. ఎవరైనా పాస్టర్ గారు మన ఇంటికి వచ్చాడు అని అంటే వాళ్ళకి ప్రైజ్ ద లార్డ్ వందనాలు చెప్పడం కూడా నీ పిల్లలకు రాదు. నీ భార్యకు కూడా ప్రైజ్ లార్డ్ అండి అని తలకాయ వంచదు. ఎందుకంటే గర్వం అహంకారంతో ఉంటున్నారు వాళ్ళు. ఏమిటా గర్వం అహంకారం అంటే? డబ్బు, హోదా, మదం. ఇవన్నీ తెచ్చింది నువ్వు కాదా? నీలో భక్తి ఉందనుకుంటున్నావా? ఈ భక్తి నువ్వు ఆ బ్రహ్మాండంగా ఉందలే, నాకు అంతా కూడా బాగుందలే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటే సరిపోదు మిత్రమా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన? నేను అత్తకి, మామకి, కోడలకి, కూతురికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేను ఏం చేస్తానన్నాను? విరోధము పెట్టవచ్చి తిని. ఇంకొక మాట చదువుదాం కింద. ఒక మనిషిని ఇంటి వారే ఎవరు శత్రువులు అంట మనకి?
క్రూరులు ఎక్కడున్నారు? నీ ఇంట్లోనే ఉన్నారు ప్రియ సోదరుడా. క్రూరులు నీ ఇంటిలోనే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? అకాల మరణము పొందడానికే. అకాల మరణం ఎందుకు వస్తుంది మనిషికి? మానవ జీవితము చేసినటువంటి తప్పిదాలు, నీలో ఉన్నటువంటి ఆ పాపములో నుంచి వచ్చుచున్నటువంటి ఆ క్రూరత్వం నీలో ఎంతగా ఎదిగిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక్కసారి మళ్ళీ మనము ఆ ఇర్మియా గ్రంథములో 23వ వచనం కదా మనం చదివాం. 21 చదవండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాను మీకు. కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున ఏమేస్తానన్నాడు దేవుడు? ఏమేస్తానన్నాడు? అడ్డురాళ్ళు. ఎందుకు వేస్తానంటున్నాడు? నువ్వు అనుకున్నా నా భక్తి నాది చాలా గొప్పది, నేను బ్రహ్మాండమైన భక్తి చేస్తున్నాను, నేను పెద్ద భక్తి పరుండి, నీ భక్తి పర్రాలనే. నీ భక్తి నీకే వెక్కసమైపోయినది నీకు తెలుసునా? నీ భక్తి నీకే వెక్కసమైనదన్న సంగతి నీకు తెలుసునా? నీ భక్తిని నీవే కక్కివేయుచున్నావన్న సంగతి నీకు తెలుసునా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు అడ్డురాళ్ళు నీకు అడ్డంగా ఇవ్వబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీలో పాపమును పోగేసుకుంటున్నావు. ఏమిటా పాపము? నీలో ఉన్నటువంటి సమస్తమును అంటున్నాడు ఆయన. నేను పోయిన వారం చెప్పాను మీకు, మీరు బయట శుభ్రం చేసుకుంటున్నారు కానీ లోపల శుద్ధి చేయడం లేదు. లోపల శుద్ధిగా ఉంటే నీ మాటలు శుద్ధిగా ఉంటాయి, లోపల శుద్ధిగా ఉంటే నీ పనులు శుద్ధిగా ఉంటాయి, నువ్వు లోపల శుద్ధిగా ఉంటే నీ కళ్ళు శుద్ధిగా ఉంటాయి, నీ యొక్క లోపల శుద్ధిగా ఉంటే నీ యొక్క నోరు కూడా శుద్ధిగా ఉంటుంది. అంతా శుద్ధిగానే జరుగుద్ది. కానీ నీలో శుద్ధి లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఏమన్నా ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును, తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. నిన్ను బట్టి వాళ్ళు కూడా చావడానికి సిద్ధమైపోతున్నారు. నువ్వు చేసినటువంటి నీ తప్పులు, నువ్వు చేసినటువంటి నీ పాపాలు, నువ్వు చేసినటువంటి నీ అతిక్రమాలు, నువ్వు చేసినటువంటి నీ యొక్క పనికి మాలిన విధానాలను బట్టి నీ పొరుగువారు కూడా నీతో పాటు చచ్చిపోతారు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు నువ్వు? క్రూరత్వం ఎక్కడి నుంచో వస్తుంది అనుకుంటున్నావా? ముందు నీ ఇంటి నుండే బయలుదేరుతుంది. అక్కడ నువ్వు ఎప్పుడైతే దాన్ని కాపాడుకోగలుగుతావో అప్పుడే నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు కాపాడుకోలేకపోతున్నావు. చూడండి, మరొక మాట నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము నేను పోయినసారి కూడా చెప్పాను మీకు, బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథములో అసలు ఆ వాక్యం ఉన్నదా లేదా, ఆ వాక్యం యొక్క లోతు ఎత్తు వెడల్పు పొడవును మీరు చూడగలిగి ఉండాలి. ఆ వాక్యం యొక్క ఉద్దేశాన్ని మీరు కనుగొని ఉండాలి. ఆ వాక్యమును జాగ్రత్తగా మీరు పరిశీలించాలి, పరిశోధించాలి. దాన్ని మీరు పరిగ్రహించుకున్నప్పుడే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము నీ హృదయపు పలక మీద వ్రాయబడుతుంది. ఆమేన్. అందుకని చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనములో నుండి, పట్టబడిన ప్రతివాడును ఏమన్నాడు ఇక్కడ? పట్టబడిన ప్రతివాడు కత్తి చేత కూలబడిపోతాడంట. తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడును. ఈ రోజున క్రైస్తవుని యొక్క భార్యలు ఎందుకు చెరపబడుతున్నారో అర్థమవుతుందా మీకు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏమనుకుంటున్నామంటే మేము చాలా భక్తి పరులు అనుకుంటున్నాం. నీ భక్తి నీకే వెక్కసం అవుతుందన్న సంగతి నీకు తెలియడం లేదే. ఏ విధముగా అనుకుంటున్నావు? నీవు పాటలు పాడితే నువ్వు భక్తుడివా? వాక్యం చెబితే నువ్వు భక్తుడివా? ప్రార్థన చేస్తే నువ్వు భక్తుడివా? నీలో ఇలాంటి ఇన్ని పెట్టుకొని, అయ్యో నేను పాటలు పాడుతున్నాను, ఇగో సమాజం అందరూ నా పాటలకు రకరకాలుగా ఊగిపోతున్నారు అనుకుంటున్నావు. నా వాక్యం ఎంత బ్రహ్మాండంగా ఉంది అనుకుంటున్నావు. మీకు చిన్న విషయం చెప్పనా? ఒకరోజు అంటావా, నాలాంటి ఒక పాస్టర్ గారు ఒకడు ఉన్నాడంట, ఆయన బ్రహ్మాండంగా వాక్యం చెబుతున్నాడంట. ఆ రోజు వాక్యం చెబుతున్నాడు దేవాలయంలో. ఏమని వాక్యం చెబుతున్నాడో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పొరుగు వారిది ఏదైనాను నీవు ముట్టకూడదని వాక్యం చెబుతా ఉన్నాడంట. ఆ వాక్యానికి ఇన్స్పైర్ అయినటువంటి తన భార్య, తన కుమారులు, తన కుమార్తెలు అందరూ కూడా, అమ్మో నాన్న ఇంత గొప్పగా వాక్యం చెప్పాడు అని అనుకొని అయిపోయింది. ఇంటికి
వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చేశాడంటే గబగబా ఇంటికి వెళ్ళి అమ్మాయి ఆ గంప కింద కొని తీసుకురండి అన్నాడంట. ఎక్కడుందయ్యా? ఇడిచిపెట్టాను అందంట వాళ్ళ ఆవిడ. అదేంటి అలా ఇడిచిపెట్టావు అంది. నన్ను నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు కదా, నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు అన్నావు కదా, నాకు భయం వేసిందయ్యా, అందుకే దాన్ని తీసేసామయ్యా అందంట. అది వాళ్ళకి కానీ మనకు కాదే అన్నాడంట వాడొక దుర్మార్గమైనటువంటి సేవకుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితం కూడా ఇలాగే ఉంటుంది. మనం చెప్పేవాళ్ళవే కానీ మనం పాటలు పాడుతున్నామంటే ఆహా నా గాత్రంతో నేను పెద్దగా బ్రహ్మాండంగా పాడేస్తున్నాను అనుకుంటున్నావు నీవు. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? నీ యొక్క గాన ప్రతిగానముల వలన నీ కుటుంబమునకు మేలు కలగాలి. నీ వాక్యము చెప్పుచూ ఉన్నప్పుడు ఆ వాక్యము చేత నీ ఇంటి వారు మొదటగా పట్టబడాలి. ఆ యొక్క వాక్యము యొక్క విధానములో నీ కుటుంబము తేజరిల్లాలి. ఈ తేజరిల్లుచున్నప్పుడు ఈ వెలుగులో అనేకులు మనల్ని చూసి సంతసించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడుంది నీకు? ఒక విషయాన్ని గమనించుకోండి. ఇలాంటి వాక్యాలు మీరు వింటున్నారు, అలాంటి వాళ్ళన మీరు చూస్తున్నారు. ఇదే నీ యొక్క క్రైస్తవ్య జీవితం ఎక్కడికి వెళుతుందో ఆలోచన చేసుకో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వారి భార్యలు చెరపబడుదురు, వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను, వారి వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము వారికి రమ్యమైనది కాదు, వారి విండ్లు యవనస్తులను నలగగొట్టును, గర్భమందు కూడా వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదమును మహత్యమునకు బాబేలును దేవుడు పాడు చేసిన సోదమ గోమర్ర వలె అగును. అది మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు, తరతరములు దానిలో ఎవడును కాపురం ఉండడు. అరబ్బీలలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలకు అక్కడ పండుకొనుటకును గురుపోతులు వారి ఇండ్లలో ఉండును. నిప్పుకోళ్ళు అక్కడ నివసించును. కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వింటున్నారా ప్రియ దేవుని పిల్లలారా? ఆఖరికి నీ ఇల్లు, నీ వాకిళ్ళు, నీ పొలాలు ఏమైపోతాయి? నీవు అనుకోవచ్చు క్రూరత్వం ఎక్కడో ఉంది, అట్నుంచి వస్తుందంట అని. అట్నుంచి వచ్చే మాట కూడా నిజమే, కానీ మొదట క్రూరత్వం నీ ఇంట్లోనే బయలుదేరుతా ఉంది. నువ్వు ఎంత క్రూరుడు అయి ఉంటావో ఆలోచన చేసేయి. నీ భార్య మీద కోపం వచ్చిందో దెబ్బ కొట్టావు అనుకో, అది క్రూరత్వం కిందకు రాదు. కానీ ఆ భార్యని కింద పడేసి పీక మీద కాలేసి తొక్కటానికి వెళ్తావే, అది క్రూరత్వం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది భార్యలు కూడా క్రూరత్వంతోనే ఉంటారు. ఎలా ఉంటారో తెలుసా? భోజనము చేయడానికి భర్త ఇంటికి వచ్చినప్పుడు తిన్నావా పెట్టనా భోజనం అని అడగరు వాళ్ళు. ఎందుకు అడగరు అంటే దాని అర్థం ఏంటంటే వాడే పెట్టుకొని తింటాడు. అది క్రూరత్వం కిందకే వస్తుంది. మీకు ఇంకా అర్థం కావట్లా. ఇంకా మనం ఆలోచన చేస్తే భోజనం పెట్టిన తర్వాత అందులో కాస్త ఉప్పు ఎక్కువ వేసేసి ఆడవాళ్ళు ఉన్నారు. అది క్రూరత్వం కిందకే వస్తుంది. వాడు తినలేడు పాపం. ఇంకా అందులో కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కారం బాగా దిట్టంగా దట్టించి కూర తింటూ బాగు తిను తిను అంటూ ఉంటారు. అది క్రూరత్వం కిందకే వస్తుంది. వాళ్ళు తినలేరు. మంట అగ్ని మంటలు ఎత్తిపోతూ ఉంటుంది. ఈ క్రూరత్వాల గురించి చాలామందికి తెలియని విషయాలు. మనము ఇవన్నీ కూడా క్రైస్తవత్వంలో నుంచి పక్కకు తీసేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నువ్వు పక్కకు తీసేయనంత కాలము నీ జీవితము ఎందుకు పనికి రాకుండా ఇదిగో ఇలా తయారవుద్ది. ఆ క్రూరుల చేతిలోనే నువ్వు హతమైపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను మీకు. అసలు అది ఎందుకు వచ్చిందండి క్రూరత్వం? ఒకసారి చూద్దామా? మత్తయి సువార్తలోకి వద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 13వ వచనం. అందుకతడు వారిలో ఒకడిని చూసి స్నేహితుడా, నేను నీకేం అన్యాయం చేయలేదే, నీవు నా దగ్గర ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నువ్వు తీసుకొని వెళ్ళు. నాకు ఇష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట నా న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే అందుకని అంటున్నాడు కడపటివారు మొదటివారు కడపటివారు. ఎవరో తెలుసండి వీళ్ళు? సజ్జన ద్వేషులు. ఎవరండి వీళ్ళు?
అంటే మంచిని ద్వేషించువారు అని అర్థం. సజ్జన అనగా మంచివాడు, ద్వేషులు మంచిని ద్వేషించేవారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను ఒక పనివాడిని పనిలో పెట్టుకున్నాను, ఉదయం ఒకరిని పెట్టుకున్నాను, మధ్యాహ్నం ఒకరిని పెట్టుకున్నాను, ఆ తర్వాత సాయంత్రం ఒకరిని పెట్టుకున్నాను, దిగిపోయే ఒక గంట ముందు మరొకడు వచ్చినప్పుడు వాడిని పెట్టుకున్నాను. కానీ నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టుగా నేను అందరికీ ఇచ్చుకుంటున్నాను. కానీ ఒకడు అంటున్నాడు, అయ్యా నేను మొదటి నుంచి నేను కష్టపడుతున్నాను కదా, పొద్దటి నుంచి కష్టపడి నాకు ఇంతే ఇచ్చావు, అయ్యా ఇందాక గంట ముందు వచ్చినోడికి ఇదే ఇచ్చావు అని చెప్పి గొడవాడుతున్నాడంట వాళ్ళు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మంచివాడనైనందుకు నీకు కంటగింపుగా ఉన్నదా? నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఇచ్చుకుంటాను, నిన్ను నేను పనికి పెట్టుకున్నప్పుడు నీకు ఇంత ఇస్తాను అని వడంబడిక చేసుకున్నాను, ఆ వడంబడిక ప్రకారముగా నీకు ఇచ్చానా లేదా? ఈ రోజున మనం కూడా ఎక్కడ ఉంటున్నామో తెలుసా? అలాగే ఉంటున్నాం. నిన్నగాక మొన్న సేవకు వచ్చాడు, ఓ నాయన ఎంత ఎత్తెదిగిపోయాడు అంటున్నావు. సజ్జన ద్వేషి, క్రూరత్వం అందుకే నీ ఇంట్లోనే పుడుతుంది అక్కడ, అది గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడు నీకు చేసినటువంటి వడంబడిక ప్రకారము నీవు సేవ చేయొచ్చుండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా లేదా? చాలు నీకు. వాడు మధ్యాహ్నం వచ్చాడు, మధ్యాహ్నం వచ్చినోడికి దేవుడు అంత ఇస్తాను అన్నాడు, ఆయన ఇష్టం అది, నీకు దేనికి? సజ్జన ద్వేషం ఎక్కడ పుడుతుంది? అక్కడే పుట్టింది. ఆ పుట్టిన విధానంలో నుంచే క్రూరత్వం అలాగ తిరుగుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా తిరుగుతూ వస్తుంది. క్రూరత్వంలో జీవిస్తున్నావు, క్రూరుడుగా జీవిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇది మంచిది కాదు, అది మంచిది కాదు. మానవ జీవితానికి అది చాలా భయంకరమైనటువంటిది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనములో నుండి. అందుకనే యేసు ప్రభు అంటాడు, నేను ఇంత చెబుతున్నాను కదా, మీరెందుకు నా మాటలు గ్రహించట్లేదు? మీరు నా బోధలు విననేరకుండుట వలన. ఏమంటున్నాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళతో దేవుడు చెప్పిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ బోధని నువ్వు వినాలి. ఈ బోధను విన్న తర్వాత, అయ్యో నా జీవితంలో ఇవి ఉన్నాయా, ఒక స్త్రీగా నేను ఇన్ని చేస్తున్నానా, ఒక పురుషుడిగా నేను ఇన్ని చేస్తున్నానా, అసలు నా జీవితం ఏంటి ఇలాగా? అందుకనే నువ్వు అనుకోవట్లేదు, నీకు మారు మనసు రావట్లేదు, మారు మనసు అంటే ఏంటో తెలియట్లేదు. వాక్యం విన్న తర్వాత ఈ అయ్యగారు ఎవరో మొత్తానికి నా గురించి బాగా తెలుసుకొని ఈ వాక్యం చెబుతున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఊరెక్కడో తెలీదు, నీ పేరు ఎక్కడో తెలీదు. దేవుడు మాట్లాడుతున్నాడని మాత్రం గుర్తుపెట్టుకో ప్రియ దేవుని పిల్లలారా. అందుకని అడ్డాడు, మీరేలా నా బోధను వినకై ఉన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ యొక్క తండ్రి యొక్క దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాడి స్వభావమును అనుసరించే మాటలాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సజ్జన ద్వేషి, ఆలోచించు. నీ జీవితంలో మంచివాడైన దేవుని మీద నిందలు వేస్తున్నావు, దేవునినే దూషిస్తున్నావు. నిన్నగాక మొన్న వచ్చాడు, పైకి వచ్చాడు అంటున్నావు. వాడికి అసలు రాగమే రాదు, వీడిన్ని పాటలు ఎలా పాడుతున్నాడు అని నువ్వు ద్వేషిస్తున్నావు. ఇవన్నీ ఏమిటి అనుకుంటున్నావు? ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉండొచ్చు సేవలో, సంఘంలో. కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. ఆ దేవుడి కనికరం లేదు, నిన్నగాక మొన్న వచ్చిన దానికి ఆత్మనిచ్చాడు, నాకు ఈ లేదు. ఇదే సజ్జన ద్వేషం. నువ్వేనాడైనా దేవా నీ ఆత్మను నాకు అనుగ్రహించు అని నీలో ఉన్న వాటన్నిటిని వదిలిపెట్టి ప్రార్థన చేశావా? చెయ్యలేదే. అందుకే దేవుడు నీకు అది ఇవ్వలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్రూరత్వము, సజ్జన ద్వేషము, ఈ రెండిటిలో నుంచి నువ్వేమవుతున్నావు ఆలోచన చేసుకొని నీవు సరి అయిన రీతిలో దేవుని బిడ్డగా నిలబడటానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తానికి వస్తున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరు వింటున్నారని మేము ఆశిస్తున్నాం. మరి వాక్యానుసారంగా ఉంటున్నారని మరి ఆశపడుతున్నాం. మరి ఎంతగానో మర్మాలు దైవజనుడి ద్వారా తెలియజేస్తున్నాడు. మరి అవన్నీ మీరు ఆశిస్తున్నారు, మీ జీవితాలు సరిచేసుకుంటారని మేము ఆశపడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలయ్యా. నిజమే తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. మా మగవాళ్ళకి సమాధానం ఉండదన్నావు, అత్తగోళ్ళకి సమాధానం ఉండదన్నావు,
భార్యాభర్తల సమాధానం ఉండదన్నావు ప్రభా. నిజమే నాయన, మేము చూస్తూనే ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. వాక్యానుసారంగా నాయన తండ్రి జీవించే బ్రతుకులు మాకు దయచేయి నాయన. నీ బిడ్డలకు కూడా మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఎంతో దూరాలు నాయన, ఫోనుల ద్వారాగా నాయన, టీవీల ద్వారాగా ప్రభా ఎంతో దూరము నాయన తండ్రి ఈ వాక్యం వెళ్ళుచుందని మేము ఆశపడుచున్నాం ప్రభా. వింటున్నారని ఆశపడుచున్నాం. వారి జీవితాలు సరి చేసుకుంటున్నారు మేము ఆశపడుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు గొప్ప దేవుడు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా కడవరి దినాల్లో ఉన్నాం, అంత్యకాలములు అపారకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభా. మరణం అనే శివర అంచులో ఉన్నాము నాయన. ఏ క్షణంలో ఏమి జరుగునో మాకు తెలియదు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. దుర్దినంలో రాకముందే జీవితాలను సరి చేసుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపడగలిగి ఉంటకు నీ కృప దయచేయమని అట్టు బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. శ్రమల్లో ఉన్న వారిని విడిపించండి నాయనా. నీకు స్తోత్రాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. రోగిష్ఠులుగా ఉంటే మీరు ముట్టండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. బిడ్డలకి నాయన, శ్రమల్లో ఉన్న బిడ్డలకి విడుదల దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన. నీకు వందనాలయ్యా. నీ వాక్యానుసారంగా వినీత్ ప్రభా వాక్యానికి బద్దులై వాక్యానికి లోబడి నాయన వారి జీవితాలు సరి చేసుకుంటాను మేము ఆశపడుచున్నాం ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. భయభక్తులు కలిగి బ్రతుకుటకు నాయన నీ కృప దయచేయమని అడుగుచున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి. అట్టు బిడ్డలతో మీరు మాట్లాడేందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నీ దాచుడు కూడా మంచి ఆరోగ్య శక్తిని బలమున ఆరోగ్యం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఇంకా వాడబోటకు నీ కృప దయచేయండి అయ్యా. అనేక స్థలాల్లో వాడుకుంటకు నాయన మంచి శక్తిని బలమును ఆరోగ్యంను దయచేయమని అడుగుచున్నావు నీ దాసుని ప్రభ. ఇంకా తెలియని మర్మాలు తెలియచేయటకు నీ కృప దయచేయమని నాయన. ఇటు ఈ సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటు మీరు ప్రార్థన ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఈ వాక్యం విరుచున్నటువంటి బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ఈ దినం ఈ వాక్యాన్ని మేము ఇలాగా చెప్తున్నాము అని అంటే అది దేవుని మహాకృప. మరి ఇది ఇంకా కొనసాగబడాలని మీ అందరూ కూడా మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని మీరందరూ కూడా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నా పేరు యవన్ విజయ్. నా కోసం చెల్లి కోసం బాగా బాధించండి. ఆమె బాగున్నారా? మీ అన్న మా కోసం బాధించండి. మీకోసం మేము బాధించేస్తాం. మా ఫోన్ నంబర్ 9600097796 నెంబర్కి ఫోన్ చేయండి. అందరికి వందనాలు. ఆమె దేవుడు దీవించుగాక. ఆమె